Commander in Chief, Vice Admiral Sri HSC Best గారు ఈరోజు ఇండియన్ నేవీకి సంబంధించి పెద్ద ఎత్తున కరెంట్ కూడా బాగా వచ్చింది, స్ట్రీట్ లైట్స్ అన్ని వచ్చాయి. పెద్ద ఎత్తున ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావడానికి నేవీ అంటే ఏ విధంగా ఉంటుంది, ఎవరైతే యువత మొత్తం నేవీకి పోవాలంటే ఏ విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పడానికి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మన విజయవాడలో ఆర్గనైజ్ చేశారు. ఈ రోజు నేను చూస్తున్నా దగ్గర 1,00,000 మంది వచ్చి ఒక్కరు కూడా కదలకుండా ఇక్కడే ఉన్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఎంత ఉత్సాహం ఉందని. ఈ ఈవెంట్ అందరికీ బాగా నచ్చిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి విజయవాడ మొత్తం వినపడాలి. రెండు గంటల నుంచి మనమందరం మనమే మర్చిపోయాం. ఒక వినూత్నమైన రీతిలో ఒక పక్క అడ్వెంచర్, ఇంకొక పక్క వినోదం, ఒక పక్క సాహసం ఉంది, ఒక పక్క వినోదం ఉంది, ఒక చల్లని వాతావరణం మనలందరినీ కూడా మంత్రముగ్ధం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను చాలా కార్యక్రమాలు చూశాను, కానీ ఈ రోజు మన వాళ్ళు చూపించిన కార్యక్రమాలు నేను ఎప్పుడు కూడా చూడలేదు. అంత బ్రహ్మాండంగా చేయగలిగారు. గట్టిగా వీళ్ళందరినీ అభినందించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒకసారి మీరు చూస్తే హెలికాప్టర్ లో వచ్చి విరోధి పైన వాళ్ళు చేసిన కుట్రల పైన ఏ విధంగా దండయాత్ర చేయాలో చాలా స్పష్టంగా చూపించారు. హెలికాప్టర్ నుంచి కిందికి దిగడం, అక్కడి నుంచి నేరుగా వెళ్లి శత్రు స్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేయడం, అదే సాహసంతో మళ్లీ హెలికాప్టర్లు ఎక్కి సేఫ్టీ ప్లేసెస్కి వెళ్లడం, ఏదైతే నేవీలో అవసరమైనప్పుడు మన వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ మనకు అర్థమయ్యే విధంగా చూపించారు. ఇంకో పక్క హెలికాప్టర్లు చూశారు, ఎక్కడైతే వాళ్ళు దించాలనో అక్కడ ఆకాశం నిలబెట్టడం. రెండో పక్కన హెలికాప్టర్ కూడా మనం చూసింది ఒకసారి లేచి ముందుకు పోతాయి తప్ప అన్ని డైరెక్షన్లో చూపించగలిగారు. అటు పక్కకి వెళ్లడం, ఇటు పక్కకి వెళ్లడం, ముందుకు వెళ్లడం, వెనకానికి వెళ్లడం, ఈ విన్యాసాలన్నీ బ్రహ్మాండంగా చూపించగలిగారు. అదే మరిగా ఈరోజు మనం చూసిన తర్వాత నాకు అనిపించింది, ఒక దేశభక్తిని పెంచే విధంగా, సాహసాన్ని మనలో ప్రేరేపించే విధంగా ఈరోజు ఇండియన్ నేవీ చేశారు. వాళ్ళని అభినందిస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 974 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. విశాఖపట్నం నేవల్ హెడ్ క్వార్టర్స్ ఇది. ఆంధ్రప్రదేశ్కే కాదు, ఈస్టర్న్ నేవీకే కాదు, రాబోయే రోజుల్లో ఇండియన్ నేవీకి హెడ్ క్వార్టర్ గా విశాఖపట్నం ఉంటుందని ఇటీవల కన్సర్న్ మినిస్టర్ కూడా చెప్పే పరిస్థితికి వచ్చిందంటే అది మన శక్తి. మొన్నే మీరు చూశారు, విశాఖపట్నంలో 54 దేశాలకు సంబంధించి బ్రహ్మాండమైనటువంటి దగ్గర 74 షిప్పులు వచ్చాయి. ఆర్కే బీచ్ లో 54 దేశాలు మన ప్రధానమంత్రికి, మన రాష్ట్రపతికి మార్చ్ ఫాస్ట్ చేసి సెల్యూట్ చేశారంటే అది మన దేశానికి ఉండే శక్తి, ఇండియన్ నేవీకి ఉండే గొప్పతనం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈరోజు
నేవీ కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ దేశాన్ని అనుక్షణం కాపాడుతున్నారు. వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా అవసరమైతే ఒక సాహసం చేసి ఎక్కడికక్కడ దేశాన్ని కాపాడుతున్నారు. దేశాన్ని వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి మనమందరం కూడా సురక్షితంగా ఈ దేశంలో ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. అలాంటి వీర జవాన్లని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ఇక్కడ చూస్తే భవానీ ఐలాండ్స్ పక్కనే ఉన్నాయి. నాకు అనిపిస్తుంది కృష్ణా నదీ తీరం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కృష్ణా నదీ తీరం మన సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన చూస్తే మంచి సుందరమైన కొండలు, ఇంకో పక్క మంచి నీళ్లు సముద్రంలో, మన నదిలో చూస్తే అది కూడా ఫ్రెష్ వాటర్. ఈరోజు విన్యాసాలు చూశారు, కొన్ని చూస్తే మీరు చూస్తే పారాసైలింగ్ చూశారు, చాలా బాగా చేశారు టూరిజం తరపున. అదే మరిగా వాటర్ స్కూటర్స్ ని వేవ్ రన్నర్స్ కింద బ్రహ్మాండంగా చూపించారు. రేపటి నుంచి విజయవాడలో ఉండే యువత, అమర్నాథ్లో ఉండే యువత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాటర్ స్కూటర్లు వేసుకుని ఇక్కడి నుంచి నేరుగా ఒక రౌండ్ పవిత్ర సంగమానికి పోయి మళ్లీ తిరిగి వస్తే మీకు ఏదైనా కానీ ఆలోచన ఉంటే కొత్త ఆలోచనలు వస్తాయి. ఏదైనా స్ట్రెస్ ఉంటే పూర్తిగా పోతుంది. ఎప్పుడు కూడా నీళ్లు అనేది ఒక శక్తిని ఇస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తం టూరిజం బాగా అభివృద్ధి అయిందంటే ఇలాంటి వాటర్లోనే అభివృద్ధి అయింది. అలాంటి వాటర్ స్కూటర్స్ కూడా బ్రహ్మాండంగా చేశారు. ఇంకో పక్క మీరు చూస్తే జెట్ ప్యాకింగ్ అని చాలా బాగా ఏ విధంగా వాడు చూపించారో స్పోర్ట్స్ కూడా బ్రహ్మాండంగా చూపించే పరిస్థితికి వచ్చారు. ఇవే కాకుండా ఇంకా మనం చాలా వాటర్ స్వింగ్ కింద, అదే మరి ఇంకా మీరు చూస్తే చాలా ఐటమ్స్ మనం చేసుకునే అవకాశం ఉంది. ఒక పక్క నేవీ, అడ్వెంచర్, ఇంకొక పక్క టూరిజం, ఎంటర్టైన్మెంట్, ఈ రెండు కలుపుకుంటే వినూత్నమైన కార్యక్రమాలు మనం చేసే అవకాశం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద శక్తి నీళ్లు. ఎక్కడ చూసినా మనకు వాటర్ అయితే ఒక పక్క గోదావరి, ఇంకొక పక్క కృష్ణ. భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా గోదావరి, కృష్ణ నదుల అనుసంధానం చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రెండు నదులు పవిత్రమైన నదులు మనం అనుసంధానం చేసుకున్నాం. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. 12 నెలల్లో పూర్తి చేశాం. ఆ ప్రాజెక్టు ద్వారా 50-55 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం పంటలు కాపాడాం. ఒక్కొక్క ఎకరాకు 40-45 బస్తాలు బ్రహ్మాండంగా వరిధాన్యం పండే పరిస్థితి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో నదుల అనుసంధానం చేస్తాం. గోదావరి దగ్గర మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు దగ్గర ఎక్కడ చూసినా పాపి కొండలు, సుందరమైన ప్రాంతం. అదే మరిగా ఇక్కడ నీళ్లు ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా కృష్ణా నది బ్రహ్మాండంగా సుందరమైన ప్రాంతం. మన అమరావతికి ఇది ఒక పెద్ద ఆస్తి. మొన్నే మనం గోదావరి పుష్కరాలు చేశాం. పోయిన సంవత్సరం కృష్ణా పుష్కరాలు చేశాం. విజయవాడలో ఒకప్పుడు ఇన్ని ఈవెంట్లు జరిగేది కాదు. ఈ రోజు మీరు చూస్తే మొన్నే కూచిపూడి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ పెట్టాం. ఈ రోజు నేవీ తరపున ఏ విధంగా అయితే పెట్టామో మొన్ననే ఎయిర్ ఫోర్స్ ద్వారా బ్రహ్మాండంగా విన్యాసాలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. రేపు రాబోయే ఈ నెలలోనే అమరావతి గ్లోబల్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్స్ ని పవిత్ర సంఘంలో పెట్టుకుంటున్నాం. మహిళా పార్లమెంటు పెట్టుకుంటున్నాం. నా ఆలోచన ఒకటే,
మీరందరూ కష్టపడి పని చేయాలి. అదే సమయంలో సాయంత్రం అయితే కుటుంబ సమేతంగా ఇలాంటి ప్రదేశానికి వచ్చి ఆనందంగా 1 గంట 2 గంటలు గడిపి మళ్ళీ ఇంటికి పోయే పరిస్థితి రావాలి. నేను అందుకే ఒక మాట చెప్పాను, మనుషులకి సంపద ముఖ్యం. దానికి ఏం చేయాలనో ఈ ప్రభుత్వం చేస్తున్నాం. అదే మార్గ సంక్షేమం అభివృద్ధి ఈ 2 చేస్తున్నాయి. ఇంకొక పక్క హ్యాపీనెస్ కూడా, ఆనందం కూడా అంతే ముఖ్యం. మానసిక వికాసం అవసరం. రోజంతా కష్టపడితే సాయంత్రం ఇలాంటి ప్లేస్కి వచ్చి 1 గంట కుటుంబంతో కలిసి 1 అర్ధ గంట ఈ గాల్లో ఉండి ఇంటికి వెళితే మీ యొక్క బాధలన్నీ మర్చిపోతారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. అందుకే నేను చెప్పాను, ఎక్కువ పండుగలు చేసుకోమని, ఇలాంటి ప్రదేశాలకు రమ్మని. ఇక్కడే మీరు ఒకసారి చూస్తే ప్రకాశం బ్యారేజీ, ఒకప్పుడు బ్యారేజీ కనపడేది కాదు. ఇప్పుడు లైటింగ్ మీరు చూశారు. కృష్ణా పుష్కరాల్లో బ్రహ్మాండంగా లైటింగ్ ఏర్పాటు చేసి ఒక సుందరమైన బ్యారేజీని మనం తయారు చేసుకున్నాం. భవిష్యత్తులో ఇక్కడ విజయవాడ అభివృద్ధి కానీ, గుంటూరు అభివృద్ధి కానీ, ఈ పరిసరాల్లో ఉండే అన్ని మున్సిపాలిటీలు కానీ, ఫైనల్ గా అమరావతిని కూడా ఒక వరల్డ్ క్లాస్ సిటీగా, ప్రపంచంలోనే సుందరమైన నగరంగా ఈ అమరావతిని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి, నదుల అనుసంధానం చేసి, ఎక్కడికక్కడ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకుని పూర్తిగా అభివృద్ధికి దోహదం చేయాలని, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని, ఇంకో పక్కన ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చే విధానానికి శ్రీకారం చుట్టాలని. ఒకసారి మీరు చూస్తే హెలికాప్టర్లో వచ్చి విరోధి పైన, వాళ్ళు చేసిన కుట్రల పైన ఏ విధంగా దండయాత్ర చేయాలో చాలా స్పష్టంగా చూపించారు. హెలికాప్టర్ నుంచి కిందికి దిగడం, అక్కడి నుంచి నేరుగా వెళ్లి శత్రు స్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేయడం, అదే సాహసంతో మళ్లీ హెలికాప్టర్లు ఎక్కి సేఫ్టీ ప్లేసెస్కి వెళ్లడం, ఏదైతే నేవీలో అవసరమైనప్పుడు మన వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ మనకు అర్థమయ్యే విధంగా చూపించారు. ఇంకో పక్క హెలికాప్టర్లు చూశారు, ఎక్కడైతే వాళ్ళు దించాలనో అక్కడ ఆకాశం నిలబెట్టడం. రెండో పక్కన హెలికాప్టర్ కూడా మనం చూసింది, ఒకసారి లేచి ముందుకు పోతాయి తప్ప అన్ని డైరెక్షన్లో చూపించగలిగారు. అటు పక్కకి వెళ్ళడం, ఇటు పక్కకి వెళ్ళడం, ముందుకు వెళ్ళడం, వెనకానికి వెళ్ళడం, ఈ విన్యాసాలన్నీ బ్రహ్మాండంగా చూపించగలిగారు. అదే మరిగా ఈరోజు మనం చూసిన తర్వాత నాకు అనిపించింది, ఒక దేశభక్తిని పెంచే విధంగా, సాహసాన్ని మనలో ప్రేరేపించే విధంగా ఈరోజు ఇండియన్ నేవీ చేశారు. వాళ్ళని అభినందిస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 974 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. విశాఖపట్నం నేవల్ హెడ్ క్వార్టర్స్ ఇది. ఆంధ్రప్రదేశ్కే కాదు, ఈస్టర్న్ నేవీకే కాదు, రాబోయే రోజుల్లో ఇండియన్ నేవీకి హెడ్ క్వార్టర్ గా విశాఖపట్నం ఉంటుందని ఇటీవల కన్సర్న్ మినిస్టర్ కూడా చెప్పే పరిస్థితికి వచ్చిందంటే అది మన శక్తి. మొన్నే మీరు చూశారు, విశాఖపట్నంలో 54 దేశాలకు సంబంధించి బ్రహ్మాండమైనటువంటి దగ్గర 74 షిప్పులు వచ్చాయి. ఆర్కే బీచ్ లో 54 దేశాలు మన ప్రధానమంత్రికి, మన రాష్ట్రపతికి మార్చ్ ఫాస్ట్ చేసి సెల్యూట్ చేశారంటే అది మన దేశానికి ఉండే శక్తి, ఇండియన్ నేవీకి ఉండే గొప్పతనం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
ఈరోజు నేవీ కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ దేశాన్ని అనుక్షణం కాపాడుతున్నారు. వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా అవసరమైతే ఒక సాహసం చేసి ఎక్కడికక్కడ దేశాన్ని కాపాడుతున్నారు. దేశాన్ని వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి మనమందరం కూడా సురక్షితంగా ఈ దేశంలో ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. అలాంటి వీర జవాన్లని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ఇక్కడ చూస్తే భవానీ ఐలాండ్స్ పక్కనే ఉన్నాయి. నాకు అనిపిస్తుంది కృష్ణా నదీ తీరం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కృష్ణా నదీ తీరం మన సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన చూస్తే మంచి సుందరమైన కొండలు, ఇంకో పక్క మంచి నీళ్లు సముద్రంలో, మన నదిలో చూస్తే అది కూడా ఫ్రెష్ వాటర్. ఈరోజు విన్యాసాలు చూశారు, కొన్ని చూస్తే మీరు చూస్తే పారాసైలింగ్ చూశారు, చాలా బాగా చేశారు టూరిజం తరపున. అదే మరిగా వాటర్ స్కూటర్స్ ని వేవ్ రన్నర్స్ కింద బ్రహ్మాండంగా చూపించారు. రేపటి నుంచి విజయవాడలో ఉండే యువత, అమర్నాథ్లో ఉండే యువత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాటర్ స్కూటర్లు వేసుకుని ఇక్కడి నుంచి నేరుగా ఒక రౌండ్ పవిత్ర సంగమానికి పోయి మళ్లీ తిరిగి వస్తే మీకు ఏదైనా కానీ ఆలోచన ఉంటే కొత్త ఆలోచనలు వస్తాయి. ఏదైనా స్ట్రెస్ ఉంటే పూర్తిగా పోతుంది. ఎప్పుడు కూడా నీళ్లు అనేది ఒక శక్తిని ఇస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తం టూరిజం బాగా అభివృద్ధి అయిందంటే ఇలాంటి వాటర్లోనే అభివృద్ధి అయింది. అలాంటి వాటర్ స్కూటర్స్ కూడా బ్రహ్మాండంగా చేశారు. ఇంకో పక్క మీరు చూస్తే జెట్ ప్యాకింగ్ అని చాలా బాగా ఏ విధంగా వాడు చూపించారో స్పోర్ట్స్ కూడా బ్రహ్మాండంగా చూపించే పరిస్థితికి వచ్చారు. ఇవే కాకుండా ఇంకా మనం చాలా వాటర్ స్వింగ్ కింద, అదే మరి ఇంకా మీరు చూస్తే చాలా ఐటమ్స్ మనం చేసుకునే అవకాశం ఉంది. ఒక పక్క నేవీ అడ్వెంచర్, ఇంకొక పక్క టూరిజం ఎంటర్టైన్మెంట్, ఈ రెండు కలుపుకుంటే వినూత్నమైన కార్యక్రమాలు మనం చేసే అవకాశం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద శక్తి నీళ్లు. ఎక్కడ చూసినా మనకు వాటర్ అయితే ఒక పక్క గోదావరి, ఇంకొక పక్క కృష్ణ. భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా గోదావరి కృష్ణ నదుల అనుసంధానం చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రెండు నదులు పవిత్రమైన నదులు మనం అనుసంధానం చేసుకున్నాం. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. 12 నెలల్లో పూర్తి చేశాం. ఆ ప్రాజెక్టు ద్వారా 50-55 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం పంటలు కాపాడాం. ఒక్కొక్క ఎకరాకు 40-45 బస్తాలు బ్రహ్మాండంగా వరిధాన్యం పండే పరిస్థితి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో నదుల అనుసంధానం చేస్తాం. గోదావరి దగ్గర మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు దగ్గర ఎక్కడ చూసినా పాపి కొండలు, సుందరమైన ప్రాంతం. అదే మరిగా ఇక్కడ నీళ్లు ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా కృష్ణా నది బ్రహ్మాండంగా సుందరమైన ప్రాంతం. మన అమరావతికి ఇది ఒక పెద్ద ఆస్తి. మొన్నే మనం గోదావరి పుష్కరాలు చేశాం. పోయిన సంవత్సరం కృష్ణా పుష్కరాలు చేశాం. విజయవాడలో ఒకప్పుడు ఇన్ని ఈవెంట్లు జరిగేది కాదు. ఈ రోజు మీరు చూస్తే మొన్నే కూచిపూడి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ పెట్టాం. ఈ రోజు నేవీ తరపున ఏ విధంగా అయితే పెట్టామో మొన్ననే ఎయిర్ ఫోర్స్ ద్వారా బ్రహ్మాండంగా విన్యాసాలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. రేపు రాబోయే ఈ నెలలోనే అమరావతి గ్లోబల్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్స్ ని పవిత్ర సంఘంలో పెట్టుకుంటున్నాం. మహిళా పార్లమెంటు పెట్టుకుంటున్నాం.
నా ఆలోచన ఒకటే, మీరందరూ కష్టపడి పని చేయాలి. అదే సమయంలో సాయంత్రం అయితే కుటుంబ సమేతంగా ఇలాంటి ప్రదేశానికి వచ్చి ఆనందంగా 1 గంట 2 గంటలు గడిపి మళ్ళీ ఇంటికి పోయే పరిస్థితి రావాలి. నేను అందుకే ఒక మాట చెప్పాను, మనుషులకి సంపద ముఖ్యం. దానికి ఏం చేయాలనో ఈ ప్రభుత్వం చేస్తున్నాం. అదే మార్గ సంక్షేమం, అభివృద్ధి ఈ 2 చేస్తున్నాయి. ఇంకొక పక్క హ్యాపీనెస్ కూడా, ఆనందం కూడా అంతే ముఖ్యం. మానసిక వికాసం అవసరం. రోజంతా కష్టపడితే సాయంత్రం ఇలాంటి ప్లేస్కి వచ్చి 1 గంట కుటుంబంతో కలిసి 1 అర్ధ గంట ఈ గాల్లో ఉండి ఇంటికి వెళితే మీ యొక్క బాధలన్నీ మర్చిపోతారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. అందుకే నేను చెప్పాను, ఎక్కువ పండుగలు చేసుకోమని, ఇలాంటి ప్రదేశాలకు రమ్మని. ఇక్కడే మీరు ఒకసారి చూస్తే ప్రకాశం బ్యారేజీ, ఒకప్పుడు బ్యారేజీ కనపడేది కాదు. ఇప్పుడు లైటింగ్ మీరు చూశారు. కృష్ణా పుష్కరాల్లో బ్రహ్మాండంగా లైటింగ్ ఏర్పాటు చేసి ఒక సుందరమైన బ్యారేజీని మనం తయారు చేసుకున్నాం. భవిష్యత్తులో ఇక్కడ విజయవాడ అభివృద్ధి కానీ, గుంటూరు అభివృద్ధి కానీ, ఈ పరిసరాల్లో ఉండే అన్ని మున్సిపాలిటీలు కానీ, ఫైనల్ గా అమరావతిని కూడా ఒక వరల్డ్ క్లాస్ సిటీగా, ప్రపంచంలోనే సుందరమైన నగరంగా ఈ అమరావతిని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి, నదుల అనుసంధానం చేసి, ఎక్కడికక్కడ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకుని పూర్తిగా అభివృద్ధికి దోహదం చేయాలని, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని, ఇంకో పక్కన ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చే విధానానికి శ్రీకారం చుట్టాలని శ్రీకారం చుడుతున్నాం. రోజు రోజుకు మార్పులు తీసుకొస్తున్నాం. మీరు కూడా పూర్తిగా సహకరించి అన్ని విధాల ఆశీర్వదించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఏదైతే ఈరోజు ఇండియన్ నేవీని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బ్రహ్మాండమైన విన్యాసాలు చేశారు. ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రదర్శనలు ఇప్పించారు. అదే సమయంలో టూరిజం కూడా చాలా బాగా చేశారు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇండియన్ నేవీ, టూరిజం కలిసి, జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కలిసి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.